you'll start working on consistency of it. Now 1 depth, 2 depth, 3 depth to ఆగిపోతే that is your strength of the network. 3 depth మాత్రం ఎంత కింద వరకు డూప్లికేట్ అవుతుందో that is the strength of the network. Strength of the network అంటే ఇక్కడ ఏమైనా జరిగితే కింద వరకు అది కలర్పోవాలి. పైన ఏమైనా సౌండ్ వస్తే కింద వరకు టన్ 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 కింద పోవాలి. ఇక్కడ టన్ అవుతుంది, ఇక్కడ 10 అవుతుంది, ఇక్కడ 10 అలాగా. దట్ ఈస్ నాట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద నెట్వర్క్. సో డూప్లికేషన్ ఎంత కింద వరకు వస్తుంది మీరు చెప్తారు మీ డౌన్ లైన్ లో, బాబు అందరినీ మీటింగ్ పెట్టేసి చెప్తారు కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి సీరియస్ గా చేయాలి, మనం అందరూ చేయాలి, మీరందరూ మీరు డౌన్ లైన్ కి వాళ్ళకు కింద చెప్పడానికి చెప్పండి, వాళ్ళకు కింద చెప్పడానికి చెప్పండి, అందరికీ తెలియాలి, ఇది మన టీంలో అందరికీ తెలియాలి. ఇప్పుడు మీరు కనుక్కోవాలి అందరికీ తెలిసిందా లేదా. అందరికీ తెలిసిపోలేకపోతే మీకు ప్రయోజనం లేదు కదా. అందరికీ తెలియాలా లేదా అని చెక్ చేయాలి. కింద నెట్వర్క్ లో కింద అతను ఉంటారు, అతను ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఎలా ఉన్నావా, బాగున్నావా, కన్సిస్టెన్సీ ఆఫర్. ఏంటి కన్సిస్టెన్సీ, ఏం ఆఫరు, ఏం నాకేం తెలియదే. అయితే అక్కడి వరకు అది లేదు. కింద అది పైన చూడండి, పైన ఒక లెవెల్లో ఎవరికైనా ఫోన్ చేయండి, మీరు ఏమి పుష్ చేస్తున్నారా అది గురించి అతనికి తెలుసా. అతను తెలియదంటే దెన్ డూప్లికేషన్ అవట్లేదు. డూప్లికేషన్ అవట్లేకపోతే మీ మెసేజ్ కింద వరకు రీయలేదు. సో స్ట్రెంగ్త్ ఆఫ్ ద నెట్వర్క్ ఈస్ డూప్లికేషన్. ఎంతవరకు వెళ్తుంది, దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద నెట్వర్క్. నెట్వర్క్ స్ట్రాంగ్ ఉంటే కింద వరకు వెళ్తుంది. నెట్వర్క్ వీక్ ఉంటే దట్ ఈస్ టు సే పీపుల్ ఆర్ నాట్ టాకింగ్ టు పీపుల్. యాజ్ అప్లైన్ నేను నా డౌన్లైన్ కూడా మాట్లాడట్లేదు. నేను మాట్లాడితే సిఎన్సీ గురించి చెప్తాను, అతను కింద మాట్లాడితే అతను సిఎన్సీ గురించి చెప్తాను. ఇప్పుడు నేను మాట్లాడలేకపోతే నా కింద ఆ మెసేజ్ వెళ్ళదు. సో నా కింద నా అప్లైన్ ఫోన్ చేస్తే అతను తెలిసిపోతుంది, ఓ ఇతను నెట్వర్క్ లో కింద వెళ్ళట్లేదు, మెసేజ్ కింద వెళ్ళట్లేదు. సో స్ట్రెంగ్త్, నెట్వర్క్ ది స్ట్రెంగ్త్ ఏమంటే డెప్త్ ఆఫ్ డూప్లికేషన్. ఎంత కింద వరకు వస్తుంది, ఎంత మెసేజ్ స్ప్రెడ్ అవుతుంది. మీరు ఒక సిఎన్సీ పుష్ చేస్తే 10 మంది చేస్తే పుష్ అవ్వదు, 1000 పీపుల్ కి మెసేజ్ వెళ్తే పుష్ అవ్వదు. సో 1000 పీపుల్ మెసేజ్ వెళ్తే యువర్ మెసేజెస్ 1000 పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నా. సో 1000 పీపుల్ కి మెసేజ్ వెళ్తే దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ నెట్వర్క్. 10 మందికి వెళ్తే దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ నెట్వర్క్. సో స్ట్రెంగ్త్ ఎక్కువ చేయాలంటే డూప్లికేషన్ డెప్త్ ఎక్కువ. యాజ్ అ లీడర్ చెక్ చేయాలి, కింద వరకు వెళ్ళిందా మెసేజ్, కింద వరకు వెళ్ళిందా. ఇప్పుడు సాగు గారు వస్తున్నారు, పెద్దగా బిల్డప్ చేయాలి అని చెప్తారు, అందరినీ పిలిపేసి మధ్యలో చెక్ చేయాలి, సాగు గారు వస్తానని ఈ లెవెల్లో బిల్డ్ అవుతుందా, ఈ లెవెల్లో. సార్ మనకు తెలియదు సార్, మనకేమో చెప్పలేదంటే దెన్ దర్ ఇస్ అ ఇష్యూ. పీపుల్ ఆర్ నాట్ టాకింగ్ టు పీపుల్. సో కాన్స్టెంట్లీ చెక్ చేయాలి, నేను ఇచ్చింది మెసేజ్ కింద వరకు వెళ్ళిందా, నేను ఇచ్చింది ఐడియా కింద వరకు వెళ్ళిందా, నేను చెప్పింది మాత్రం కింద వరకు వెళ్ళిందా. బికాస్ దట్ ఈస్ ద స్ట్రెంగ్త్, దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద నెట్వర్క్. డెప్త్ ఆఫ్ డూప్లికేషన్ అర్థమైంది కదా. డెప్త్ ఆఫ్ డూప్లికేషన్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద నెట్వర్క్.